సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు శుక్రవారం నిర్వహించిన ఆశీర్ ప్రసంగంలో భగవన్నామ స్మరణకు ఎంతో మహత్తు ఉందని తెలియజేశారు. మెదక్ జిల్లా రంగంపేట సమీపంలోని ఆయన ఆశ్రమంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న శ్రీ స్వామివారు శ్రీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తులతో మాట్లాడారు. మానవ జన్మను సార్థకం చేసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నించడమే మన ధర్మమని ఆయన పేర్కొన్నారు. నిజమైన మానవ ధర్మం అనేది మనం మాత్రమే కాకుండా మన ప్రయత్నాల ద్వారా ఇతరులకు కూడా మేలు జరగాలని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేసి ప్రపంచంలో ప్రశాంతత, సుభిక్షం వ్యాపించాలన్న ఆశయంతో జీవించాలన్నది ఆయన సూచన. అలాగే శ్రీ వరలక్ష్మీ వ్రతం అనేది పూర్వీకులు అందించిన సాంప్రదాయక వ్రతం అని, ప్రతి ఇంటా ఈ వ్రతం జరిపి లోకమంతా సుభిక్షంగా ఉండాలని సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు ఆకాంక్షించారు. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత మనకు లభించినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నం చేయడమే మన ధర్మం, మన కర్తవ్యం కూడా. అంటే మనను మనం ఉద్ధరించడమే కాకుండా మన ద్వారా అందరికీ మేలు జరిగినప్పుడే నిజంగా మానవ ధర్మాన్ని మనం పాటించినట్టు అవుతుంది. అంటే నా పొట్ట నిండితే చాలు అనుకునే విధం వదిలిపెట్టి అందరూ హాయిగా ప్రశాంతంగా ఉండేందుకు మనం పరమాత్మను సేవ చేసి ఆయన ద్వారా లోకమంతా ప్రశాంతంగా ఉండాలని వరాన్ని పొందాలి. ఆ విధంగా చేసేందుకు అనేక రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, సాధన అన్నీ మన పెద్దలు మనకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. వాటిలో అనేక వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం కూడా అతి శ్రేష్టమైనటువంటి వ్రతమే. ఇది పురాణోక్తమైనటువంటి సక్రమ పద్ధతిలో ఉన్నటువంటి వ్రతం. కొత్త రకాలైన వ్రతాలు ఎన్నున్నా ఈ వరలక్ష్మి వ్రతం అనేది మనకు అతి ప్రాచీనంగా ఆ పెద్దలు అనుగ్రహించినటువంటి సాంప్రదాయకమైనటువంటి వ్రతం కనుక కొత్తవి చేయండి, పాతవి వదలకండి. కొత్త వ్రతాలు చేయొద్దని నా అభిప్రాయం కాదు, కానీ మనం ఈ వచ్చినటువంటి అనుచానంగా సంప్రదాయబద్ధంగా మనకు వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం, రేపు పూర్ణిమ వ్రతం, ఇలా రకరకాల సంకష్టహార చతుర్థి, ఏకాదశి వ్రతాలు, ఇలా చాలా వ్రతాలు 365 రకాల వ్రతాలు ఉన్నాయి. అంటే 365 రోజులకు 365 వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతం చేస్తే ఏమొస్తుంది? ఏమీ లేదు, మానసికమైన ప్రశాంతత. మనము పరమాత్మకు మన యొక్క సంగతి, అంటే నీ సంగతి కాదు, ప్రపంచం యొక్క సంగతి నివేదించుకునే అవకాశం లభిస్తుంది. కనుక దేవుని దగ్గర కూర్చొని అయ్యా రామ్నామ్ జప్నా పరాయిమాల్ అప్నా అనద్దు. తప్పకుండా राम भी अपना, लोग भी अपना, राम का जप करना, भगवान का जप करना. రాముడే కానీ, కృష్ణుడే కానీ, అమ్మవారు కానీ, ఇష్టదైవం కానీ, కులదైవం కానీ, ఎవరన్నా కానీ ఆ దేవునికి ఏ పేరున పెట్టుకోండి అని ఒక భగవంతుని నామం చేయండి. ఆ భగవంతునికి లోకమంతా ప్రశాంతంగా ఉండేలా అనుగ్రహించాలని నివేదించండి. తద్వారా ఆనందాన్ని పొందాలి. అదేవిధంగా మనం ఉందామని, అదేవిధంగా మనకు అనుగ్రహింపచేయాలని మా గురువుగారు కృష్ణానంద సరస్వతి స్వామి వారిని, మా పరమగురువు గారు మదనానంద సరస్వతి స్వామిని ప్రార్థిస్తూ అందరం ఎప్పటికీ భగవన్నామంతో ధరిద్దాం.